గైస్ 1971లో ఇండియా పాకిస్తాన్ కి జరిగిన యుద్ధం గురించి మీకు తెలుసా? ఈ వార్ లో 90,000 మంది పాకిస్తాన్ సైనికులు ఇండియన్ ఆర్మీకి చూసి సరెండర్ అయ్యారు. ఈ వార్ గురించి తెలుసుకునే ముందు ఇండియన్ ఆర్మీకి లైక్ చేయండి. 1971లో పాకిస్తాన్ సడన్ గా ఇండియాపై వార్ చేసింది. పాకిస్తాన్ కి సపోర్ట్ గా యుఎస్ఏ, యూకే అండ్ చైనా కూడా సపోర్టింగ్ గా వచ్చాయి. ఒకవేళ ఇండియా వార్ లో ఓడిపోతే ఇండియాని రూల్ చేయొచ్చని ఆలోచించాయి. ఈ పాకిస్తాన్ తో పాటు యుఎస్ఏ, యూకే అండ్ చైనా కూడా ఆలోచించాయి. ఈ ప్లాన్ ప్రకారం వెస్ట్ సైడ్ నుంచి యుఎస్ఏ ఆర్మీ రౌండప్ చేసింది అండ్ నార్త్ సైడ్ నుంచి యూకే ఆర్మీ రౌండప్ చేసింది అండ్ ఇంకో సైడ్ నుంచి చైనా ఆర్మీ రౌండప్ చేసింది. సో వాళ్ళ సపోర్ట్ తీసుకుని పాకిస్తాన్ ఇండియాపై వార్ స్టార్ట్ చేసింది. సో ఇక ఇండియా పని అయిపోయినట్టే అని అనుకునే టైంకి అరేబియన్ సముద్రంలో నుంచి పెద్ద పెద్ద షిప్స్ వచ్చాయి. యూకే, చైనా, యుఎస్ఏ కంటే పెద్ద పెద్ద వెపన్స్ అందులో వచ్చాయి. ఈ రష్యా కంట్రీ ఇండియాకు సపోర్టింగ్ గా వచ్చింది. ఇండియాతో యుద్ధం చేయడం అంటే రష్యాతో యుద్ధం చేయడమే అని వార్నింగ్ కూడా ఇచ్చారు. అది చూసి యూకే, యుఎస్ఏ, చైనా వెనక్కి పారిపోయాయి. బట్ ఆల్రెడీ ఇండియాలోకి ఎంటర్ అయిన పాకిస్తాన్ ని మాత్రం మన ఇండియా వదిలిపెట్టలేదు. ఇండియా పాకిస్తాన్ ని మొత్తం రౌండప్ చేసింది. దీంతో 90,000 మంది పాకిస్తాన్ ఆర్మీ వారి యొక్క వెపన్స్ ని కింద పెట్టారు. అప్పుడు మేము సరెండర్ అయ్యాము అని ఇండియాకు చెప్పింది. సో అప్పుడే పాకిస్తాన్ ఆర్మీ ఇండియాను చూసి భయపడింది.